తలుపు తట్టే దెయ్యం. రుద్రవరం గ్రామం ఆ రాత్రి ఎప్పటిలా లేదు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుండపోత వర్షం. వీధి దీపాల వెలుగు కూడా ఆ చీకటిని చీల్చలేకపోతోంది. ఊరంతా నిశ్శబ్దం. కాని ఆ పాత మిద్దె ఇంట్లో మాత్రం కాదు. రవి, రవీలే, ఏంటా శబ్దం? అమ్మో, మళ్ళీ మొదలైందిరా, నన్ను కదపకు. బయట ఉన్న పెద్ద చెక్క తలుపు మీద ఎవరో బలంగా కొడుతున్న శబ్దం. ఒకే లయలో విరామం లేకుండా. ఎవరా ఈ టైంలో, ఈ వర్షంలో? ఉండి చూస్తాను. వద్దురా విక్రమ్, దయచేసి వెళ్లకు. అది మనిషి కాదురా, దెయ్యం. ఆ తలుపు తీశామో మన పని అయిపోయినట్టే. దెయ్యమా? ఏంటి రవి, ఈ రోజుల్లో కూడానా? ఎవరో ఆకతాయిలు ఈ వర్షంలో ఆడుకుంటున్నారు. వాళ్ల పని చెప్తా ఉండు. విక్రమ్ ధైర్యం చేసి లేచాడు. రవి భయంతో కళ్ళు మూసుకున్నాడు. తలుపు చప్పుడు ఒక్కసారిగా ఆగింది. ఎవర్రా అక్కడ? దమ్ముంటే ముందుకి రండి. బయట నిశ్శబ్దం. కనీసం అడుగుల చప్పుడు కూడా లేదు. విక్రమ్ నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లి కంతలోంచి బయటకు చూశాడు. ఎవరూ లేరే. ఈ వర్షంలో అంత వేగంగా ఎలా మాయమయ్యారు? మాయమవ్వడం కాదురా, అది గాల్లో కలిసిపోయింది. నేను ముందే చెప్పానుగా, ఇది ఆ తలుపు కొట్టే దెయ్యం పనే. ఛీ, నువ్వు నీ పిచ్చి నమ్మకాలు. పడుకో. విక్రమ్ పైకి ధైర్యంగా ఉన్నా అతని మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. అంత ఖచ్చితత్వంతో తలుపు కొట్టి క్షణాల్లో మాయమవడం మనుషులకు సాధ్యమేనా? పొద్దున్నే వారి ఇంటికి విక్రమ్ బాబాయ్ శంకరయ్య వచ్చాడు. ఏరా విక్రమ్, రాత్రి నిద్రపట్టిందా? కొత్త చోటు కదా. బానే ఉంది బాబాయ్. రాత్రి ఎవరో ఆకతాయిలు తలుపు కొట్టి వెళ్లారు. ఈ ఊర్లో పిల్లలు బడ్డ అల్లరి చేసేలా ఉన్నారు. ఆకతాయిలా? రాత్రి తలుపు కొట్టారా? అయ్యో, అది పిల్లలు కాదు నాయనా. నేను చెప్పానుగా బాబాయ్, వీడు నమ్మట్లేదు. అది దెయ్యం పనే, ఈ ఇంటికి పట్టిన దెయ్యం. అవును విక్రమ్, రవి చెప్పింది నిజం. ఈ ఇంటికి ఒక శాపముంది. దాన్ని తలుపు కొట్టే దెయ్యం అంటారు. అది అర్ధరాత్రిపూట ఇలాగే తలుపు కొడుతుంది. ఎవరైనా తలుపు తీస్తే వాళ్లని తనతో పాటే తీసుకెళ్ళిపోతుంది. ఏంటి బాబాయ్, నువ్వు కూడానా? ఇవన్నీ కట్టుకథలు. కట్టుకథ కాదురా, నీకు తెలీదు. మీ తాతయ్య పోయిన తరువాత ఈ ఇంట్లో ఎవరూ ఉండలేకపోయారు. అందుకే దీన్ని అమ్మేద్దాం అని నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. ఈ పాడుబడ్డ గోల మనకెందుకు? మంచి రేటు వస్తుంది. పట్నంలో స్థలం కొనుక్కోవచ్చు. నా మాట విను. శంకరయ్య మాటల్లో ప్రేమ కంటే ఆస్తిమీద ఆశ ఎక్కువగా కనిపించింది విక్రమ్కి. లేదు బాబాయ్, ఇది మా తాతయ్య గుర్తు. నేను దీన్ని అమ్మను. ఇక్కడే ఉంటాను. ఆ దెయ్యం ఏంటో, దాని సంగతేంటో నేనే తేలుస్తాను. నీ కర్మరా, చెప్పడం నా బాధ్యత. ఏదైనా జరగరానిది జరిగితే నన్ను అనొద్దు. జాగ్రత్త. శంకరయ్య అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. అతని ప్రవర్తన విక్రమ్కి మరింత అనుమానాన్ని కలిగించింది. నమస్కారం సర్పంచ్ గారు. ఆ విక్రమ్ బాబురా నాయనా, పట్నం నుండి ఎప్పుడొచ్చావు? మీ నాన్న బాగున్నాడా? బాగున్నారు సర్పంచ్ గారు. ఒక చిన్న విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటో చెప్పు నాయనా. మా ఇంట్లో రాత్రిపూట ఎవరో తలుపు కొడుతున్నారు. ఇది దెయ్యం పనని ఊర్లో వాళ్లు అంటున్నారు. నిజమేనా? చూడు విక్రమ్, కొన్ని విషయాలను మనం కెలికితే మనకే మంచిది కాదు. అది దెయ్యమో భూతమో మనకు తెలీదు. కాని ఆ ఇంటి జోలికి ఎవరూ వెళ్లరు. నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండకపోవడమే మంచిది. మీ బాబాయ్ శంకరయ్య చెప్పింది విని అమ్మేయడం ఉత్తమం. మీరు కూడానా సర్పంచ్ గారు? చదువుకున్న మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? చదువుకు అనుభవానికి సంబంధం లేదు బాబూ. ఆ ఇంట్లో ఏదో ఉంది. అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నా మాట విని పట్నం తిరిగి వెళ్ళిపో. నీ మంచికే చెప్తున్నా. సర్పంచ్ మాటల్లో సలహా కన్నా హెచ్చరిక ఎక్కువగా ధ్వనించింది. శంకరయ్య, సర్పంచ్ ఇద్దరూ ఒకే మాట మాట్లాడటం విక్రమ్ ఆలోచనలో పడేసింది. విక్రమ్, రవి ఆలోచిస్తూ రచ్చబండమీద కూర్చున్నారు. అప్పుడే లక్ష్మమ్మ అటుగా వచ్చింది. పట్నం బాబూ, కొత్తగా వచ్చావా? అవును అవ్వా, నా పేరు విక్రమ్. తలుపు చప్పుడు వినిపిస్తోందా? నీకెలా తెలుసు అవ్వా?
ఈ ఊరి గోడలకు కూడా చెవులుంటాయి బాబూ. అందరూ అనుకుంటున్నట్టు అది నిన్ను భయపెట్టడానికి కాదు, నీతో ఏదో చెప్పడానికి వస్తోంది. అమ్మో, ఈ ముసలావిడ ఎప్పుడూ ఇంతే, ఏదేదో మాట్లాడుతుంది. పద వెళ్దాం. ఉండు రవి. అవ్వా, ఏం చెప్పాలనుకుంటుంది? ఆ తలుపు చప్పుడు కాదు నాయనా, అది న్యాయం కోసం వేచి చూస్తున్న ఒక ఆత్మ పిలుపు. ఆ తలుపు వెనుక కాదు, ఆ ఇంటి గోడల వెనుక ఉంది అసలు రహస్యం. జాగ్రత్త, నిన్ను నీవాళ్లే నట్టెట ముంచేస్తారు. అంతే చెప్పి లక్ష్మమ్మ తన దారిన తాను వెళ్లిపోయింది. ఆమె మాటలు విక్రమ్ మెదడును తొలిచేయడం మొదలుపెట్టాయి. ఆ రాత్రి విక్రమ్ నిద్రపోలేదు. ధైర్యం చేసి చేతిలో ఒక కర్ర పట్టుకుని తలుపు దగ్గరే కాపలా కాస్తున్నాడు. రవి ఎప్పటిలాగే దుప్పటి ముసుగులో. వద్దురా, వచ్చే టైమయ్యింది, లోపలికి పద. కరెక్టుగా 12 గంటలకు మళ్ళీ అదే శబ్దం. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? శబ్దం ఆగలేదు, అదే లయలో కొనసాగుతోంది. విక్రమ్కి లక్ష్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. అది పిలుపు. వాడు శబ్దాన్ని జాగ్రత్తగా గమనించాడు. ఈ శబ్దం తలుపు మీద నుండి రావట్లేదు, తలుపు పక్కన గోడమీద నుండి వస్తోంది. గోడనా? గోడను ఎవరు కొడతారురా? విక్రమ్ టార్చ్ లైట్ వేసి ఆ గోడను పరిశీలనగా చూశాడు. అదొక పాత గోడ. అక్కడ ఏదో తేడాగా అనిపించింది. శబ్దం ఆగిన వెంటనే విక్రమ్ ఆ గోడను తట్టి చూశాడు. రవి, ఇటు రా. ఇక్కడ డొల్లగా ఉంది. ఈ గోడ వెనుక ఏదో ఖాళీ ప్రదేశం ఉంది. అయ్యో బాబోయ్, అందులో దెయ్యం దాక్కుందేమోరా. తెలుసుకుందాం. ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న పాత సుత్తి తీసుకుని ఆ గోడను పగలగొట్టడం మొదలుపెట్టారు. కొంతసేపటికి గోడ కూలింది. లోపల ఒక చిన్న ఇరుకైన గది. అంతా దుమ్ము, బూజు. గది మధ్యలో ఒక పాత ఇనప పెట్టె ఉంది. అమ్మో, పెట్టె. ఇందులో ఏముందో తెలుస్తుంది. విక్రమ్ ఆ పెట్టెను కష్టపడి బయటకు లాగాడు. దానికి తాళం వేసి ఉంది. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. దీనికి తాళం చెవి ఎక్కడుందో? అప్పుడే బయట నుండి శంకరయ్య, సర్పంచ్ గంగాధరం గొంతులు వినిపించాయి. విక్రమ్, ఏం చేస్తున్నావురా లోపల? ఆ గోడ ఎందుకు పగలగొట్టావు? విక్రమ్, రవి షాక్ అయ్యారు. వాళ్ళిద్దరూ తలుపులు బాదుతూ లోపలికి వచ్చారు. పగిలిన గోడను, ఆ పెట్టెను చూసి వాళ్ల కళ్ళు పెద్దవయ్యాయి. నీకెంత ధైర్యం? ఆ పెట్టెను ఎందుకు బయటకు తీశావ్? మీకెందుకు అంత కంగారుగా ఉంది? ఈ పెట్టెలో ఏముందో మీకు తెలుసా? అందులో ఏమీ లేదు. అది మా తాతల నాటి పాత సామాను. దాన్ని ముట్టుకోవద్దు. కాని వాళ్ల కంగారు చూసి విక్రమ్కి అంతా అర్థమైపోయింది. లక్ష్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఓహో, ఈ పెట్టె కోసమేనా ఇదంతా? ఈ ఇంట్లో దెయ్యం ఉందని నన్ను భయపెట్టి పంపించేయాలని చూసింది. ఆ తలుపు కొట్టే దెయ్యాన్ని సృష్టించింది కూడా మీరేనా? అవును, మేమే సృష్టించాం. మా మనిషి చేత ప్రతి రాత్రి తలుపు కొట్టించాం. నువ్వు భయపడి పారిపోతావని అనుకున్నాం. కాని నువ్వు మరీ మొండివాడిలా తయారయ్యావు. ఈ ఆస్తి నాది. మీ తాతయ్య నాకే రాసిచ్చాడు. కాని ఆ పత్రాలు ఈ పెట్టెలో ఉన్నాయి. అందుకే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మర్యాదగా ఆ పెట్టె మాకిచ్చి ఊరు వదిలి వెళ్ళిపో. చూశావా విక్రమ్, వీళ్లే అసలు దెయ్యాలు. మీరు చెప్పిన దెయ్యం కథ నిజమే అయ్యుంటుంది. కాని అది మీరు కాదు, అది వేరే. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా మళ్ళీ ఆ తలుపు చప్పుడు వినిపించింది. కాని ఈసారి అది తలుపు మీద కాదు, వాళ్ల వెనుక ఉన్న పాత బీరువా మీద నుండి వచ్చింది. అందరూ ఉలిక్కిపడి బీరువా వైపు చూశారు. శంకరయ్య, సర్పంచ్ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఇదేంటి? మన మనిషి బయటే ఉన్నాడు కదా, మరి ఈ శబ్దం ఎక్కడిది? నిజంగానే దెయ్యముందా ఏంటి? ఆ బీరువా తలుపు నెమ్మదిగా దానంతటా అదే తెరుచుకుంది. లోపలి నుండి ఒక పాత డైరీ, ఒక చిన్న తాళం చెవి కింద పడ్డాయి. ఇదేంటి? విక్రమ్ ఆ తాళం చెవిని తీసుకుని ఇనప పెట్టెకు పెట్టాడు. అది సరిగ్గా సరిపోయింది. పెట్టె తెరుచుకుంది. లోపల కొన్ని పాత ఆస్తిపత్రాలు, ఒక ఫోటో ఉన్నాయి. ఇవి మా తాతయ్య రాసిన అసలు వీలునామా?
ఈ ఆస్తినంతా నా పేరు మీదే రాశారు. మరి మీ దగ్గర ఉన్నవి? అవి నకిలీవి. విక్రమ్ ఆ డైరీని తెరిచాడు. అది వాళ్ల తాతయ్య నమ్మినబంటు రాముడు రాసిన డైరీ. 15 ఏళ్ల క్రితం శంకరయ్య, గంగాధరం కలిసి ఆస్తి కోసం తాతయ్యను బెదిరించారు. అసలు పత్రాలు ఎక్కడున్నాయో చెప్పమని అడిగారు. తాతయ్య నమ్మినబంటు రాముడు వాళ్లకు అడ్డుపడ్డాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి రాముడిని చంపి ఆ రహస్య గదిలోనే గోడ కట్టేసి పూడ్చిపెట్టారు. ఆ మాట వినగానే శంకరయ్య, సర్పంచ్ గజగజ వణికిపోయారు. అంటే ఆ తలుపు కొడుతున్నది, దారి చూపిస్తున్నది రాముడి ఆత్మ. అతను చనిపోయినా ఈ ఇంటిని, ఈ నిజాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు మనుషులు కాదురా, రాక్షసులు. క్షమించు బాబూ, ఆస్తి మీద దురాశతో తప్పు చేశాం. మమ్మల్ని పోలీసులకు అప్పగించవద్దు. అవును, విక్రమ్, తెలియక చేశాం. అప్పుడే బయట పోలీసు సైరన్ల శబ్దం వినిపించింది. రవి ముందే పోలీసులకు ఫోన్ చేశాడు. సర్పంచ్ గారు, శంకరయ్య గారు, మీ నాటకం ముగిసింది. పదండి స్టేషన్కి. ధన్యవాదాలు రాముడుగారు. మీ రుణం తీర్చుకోలేనిది. మీ ఆత్మకు శాంతి కలగాలి. దెయ్యం, అత్త, పచ్చని పొలాలు, చిన్న చిన్న గుడిసెలు, మధ్యలో ఓ పాత రావిచెట్టు. ఇదే మా మల్లన్నపల్లి. ఆ ఊరి మధ్యలో ఉన్న రామయ్య ఇంటికి కొత్తగా కోడలిగా వచ్చింది సీత. సీత అంటే అందం, ఓర్పు రెండూ కలగలిసిన రూపం. కాని ఆమె అత్తగారు లక్ష్మమ్మ. పేరుకు లక్ష్మి, కాని ఆమె నోటిలోంచి వచ్చే మాటలు మాత్రం అగ్నిజ్వాలలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సీతకు ఆమె తిట్లు శాపనార్థాలు తప్ప మరేమీ వినిపించేవి కావు. అమ్మో, ఈ అత్తగారి ఇంట్లో నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఒకరోజు లక్ష్మమ్మ తీవ్ర జ్వరంతో మంచం పట్టింది. 3 రోజులు 3 రాత్రులు సీత కంటిమీద కునుకు లేకుండా సేవ చేసింది. కాని ఆమెకు విముక్తి లభించింది. లక్ష్మమ్మ కన్నుమూసింది. ఊరంతా విషాదంలో మునిగిపోయింది. కాని సీత మనసులో మాత్రం ఓ తెలియని ప్రశాంతత. అయ్యో, అత్తగారు పోయారు కదా అని పైకి బాధపడుతున్నా లోలోపల ఇక నాకు స్వేచ్ఛ అనిపించింది. శ్రాద్ధ కర్మలు అన్నీ పూర్తయ్యాయి. సీతకు ఇల్లు, వాకిలి, భర్త రామయ్య తప్ప మరేమీ అడ్డులేవు. ఆమె తన ఇష్టానుసారం వంట చేసుకుంటుంది, పనులు చేసుకుంటుంది. కాని ఆ స్వేచ్ఛ ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు సాయంత్రం సీత వంటగదిలో రొట్టెలు చేస్తోంది. అకస్మాత్తుగా ఆమె వెనక నుండి ఒక గొంతు వినిపించింది. అదేమిటి సీతా, రొట్టెలు అంత లావుగా చేస్తావా? అవి రాతిలా ఉంటాయి. కొంచెం పల్చగా చెయ్యాలి కదా? సీత ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అమ్మో, నాకు ఏమైనా భ్రమ కలుగుతోందా? ఏమిటే చెవిటిదానివా, నేను చెప్పింది వినపడలేదా? సీత భయంతో వణికిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు? నేనే, నీ అత్తగారిని. నువ్వనుకుంటున్నావేమో నేను పోయానని. నేను ఎక్కడికి పోలేదు, నీ వెంటే ఉన్నాను. సీతకు నోటమాట రాలేదు. ఆమె చేతిలో ఉన్న పిండి ముద్ద కింద పడిపోయింది. అదేమిటే, పిండిని పాడు చేస్తావా? ఎంత కష్టపడి సంపాదించింది అనుకున్నావు? నీ చేతికి ఏమైనా దెయ్యం పట్టిందా? అత్తగారా, మీరు దెయ్యంగా వచ్చారా? దెయ్యం ఏమిటే దెయ్యం? నేను నీ అత్తగారిని, ఈ ఇంటికి యజమానురాలిని. నువ్వు సరిగ్గా పనులు చేయట్లేదని చూడ్డానికి వచ్చాను. నా కళ్ళు మూసుకుంటే నువ్వు ఇల్లు పాడు చేస్తావని తెలుసు. ఆ రోజునుండి సీత జీవితం నరకప్రాయంగా మారింది. లక్ష్మమ్మ దెయ్యం రూపంలో కూడా ఆమెను వదిలిపెట్టలేదు. ఒకరోజు ఉదయం సీత ముగ్గు వేస్తోంది. అదేమిటే, ముగ్గు అంత వంకరగా వేస్తావా? అది ముగ్గు కాదు, గీతలు. మా ఇంటికి వచ్చే లక్ష్మిని నువ్వు తరిమేస్తున్నావు. అత్తగారు, మీరు బ్రతికి ఉన్నప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు పోయాక కూడానా? ఏమిటే, నన్నే ఎదురు మాట్లాడుతున్నావా? నీకు దెయ్యం పట్టిందని అందరికీ చెబుతాను. రామయ్య ఇంట్లోకి వచ్చాడు. ఏమిటి సీతా, ఎవరితో మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? సీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో రామయ్య, మీ అమ్మగారు దెయ్యంగా వచ్చారు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏమిటి సీతా,
ఏవో పిచ్చిమాటలు మాట్లాడుతున్నావు. అమ్మ పోయి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే దెయ్యమంటావా? నిజం రామయ్య. ఆమె నాతో మాట్లాడుతోంది. ముగ్గు సరిగ్గా వేయలేదని తిడుతోంది. చూడు సీత, నువ్వు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకే నీకు అలాంటి భ్రమలు కలుగుతున్నాయి. వెళ్ళి వంట చెయ్యి. సీత నిరాశగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమె వంట చేస్తుండగా లక్ష్మమ్మ దెయ్యం మళ్లీ మొదలుపెట్టింది. అదేమిటే, కూరలో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది. నువ్వు వంట చేయడం నేర్చుకోలేదా? మా రామయ్యకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత? అత్తగారు, మీరు బ్రతికి ఉన్నప్పుడు కూడా ఉప్పు కారం గురించే గొడవపడేవారు. ఇప్పుడు కూడానా? అవును, నేను బ్రతికి ఉన్నా పోయినా నా ఇంటిని, నా కొడుకుని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. రామయ్య భోజనం చేయడానికి కూర్చున్నాడు. కూర బాగుంది సీతా. బాగుందా? ఏమిటి బాగుంది? ఉప్పు లేదు, కారం లేదు. నువ్వు ఎలా తింటున్నావు రామయ్య? రామయ్య చుట్టూ చూశాడు. ఎవరు మాట్లాడింది? అత్తగారు. సీత, మళ్ళీ అదేనా? నీకు నిజంగానే పిచ్చిపట్టింది. నేను పంతులుగారిని పిలిపించి నీకు ఏదో పూజ చేయించాలి. నాకు పిచ్చి పట్టలేదు రామయ్య, మీ అమ్మగారికే దెయ్యం పట్టింది. ఈ విషయం మెల్లగా ఊరంతా పాకింది. రామయ్య కోడలికి దెయ్యం పట్టిందట. లక్ష్మమ్మ దెయ్యంగా తిరుగుతోందట. రామయ్య ఒక పంతులుగారిని పిలిపించాడు. పంతులుగారు వచ్చి ఇంట్లో పూజలు మొదలుపెట్టారు. ఓం భూర్భువస్సువః. అదేమిటి పంతులుగారు, ఆ మంత్రాలు ఏమిటి? సరిగ్గా చదవండి. మీకు మంత్రాలు వచ్చా లేదా? పంతులుగారు ఉలిక్కిపడ్డారు. ఎవరు మాట్లాడింది? అత్తగారు. నేనే పంతులుగారు. మీరు చదివే మంత్రాలు నాకు నచ్చలేదు. నాకు నచ్చే మంత్రాలు చదవండి. పంతులుగారు భయంతో వణికిపోయారు. అమ్మో, ఇది మామూలు దెయ్యం కాదు. ఇది చాలా శక్తివంతమైన దెయ్యం. నేను వెళ్ళిపోతాను అని చెప్పి పారిపోయాడు. రామయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. సీత, ఇది నిజంగానే అమ్మగారి దెయ్యం అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదు రామయ్య. ఆమె నన్ను క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఒకరోజు సీత ఇంటి పనులు చేస్తుండగా లక్ష్మమ్మ దెయ్యం మళ్లీ మొదలుపెట్టింది. అదేమిటే, ఆ చీర ఎందుకు కట్టుకున్నావు? అది పాత చీర. కొత్త చీరలు కట్టుకోవా? అత్తగారు, నా చీరల గురించి కూడా మీరు మాట్లాడాలా? మాట్లాడతాను. నువ్వు నా కొడుకు భార్యవు. నువ్వు అందంగా ఉండాలి. మా ఇంటి పరువు నిలబెట్టాలి. సీతకు ఆశ్చర్యం వేసింది. అత్తగారు, మీరు బ్రతికి ఉన్నప్పుడు నన్ను ఎప్పుడూ పొగడలేదు. ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? నేను ఎప్పుడూ నిన్ను పొగడలేదు కదా. నువ్వు సరిగ్గా పనులు చెయ్యట్లేదని చెబుతున్నాను. సీతకు అనుమానం వచ్చింది. అత్తగారు, మీరు నిజంగానే అత్తగారా, లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? ఏమిటే నీకు అనుమానం వచ్చిందా? నేను నీ అత్తగారిని. నీకు ఏమైనా సందేహం ఉంటే అడుగు. అత్తగారు, మీరు బ్రతికి ఉన్నప్పుడు మీరు నా పెళ్లికి ఇచ్చిన బంగారు గొలుసు ఎక్కడ దాచారో ఎప్పుడు చెప్పలేదు. అది ఎక్కడ ఉంది? మీరు నిజంగానే అత్తగారు అయితే అది ఎక్కడ ఉందో చెప్పగలరు కదా? లక్ష్మమ్మ దెయ్యం మౌనంగా ఉంది. సీతకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి అత్తగారు, చెప్పలేరా? అది ఆ పాతపెట్టెలో ఉంది. నేను చనిపోయే ముందు ఆ గొలుసు నీకు ఇవ్వాలనుకున్నాను. కాని అప్పటికి నువ్వు నా మాట వినట్లేదని కోపంతో చెప్పలేదు. ఇప్పుడు అది ఎక్కడుందో గుర్తుకు రావట్లేదు. అత్తగారు, ఇందులో లేదు. అయ్యో, అది నేను చెప్పిన పెట్టె కాదు. అది ఆ పాత బీరువాలో ఉంది. నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. సీత పాత బీరువాను తెరిచి చూసింది. అందులో కూడా లేదు. అత్తగారు, మీరు ఎక్కడ దాచారో సరిగ్గా గుర్తు చేసుకోండి. నాకు సహాయం చేయండి. మీరు శాంతించాలి కదా? నాకు గుర్తు రావట్లేదు. అది నేను ఎప్పుడూ దాచేచోటే ఉంది. కానీ ఎక్కడో నువ్వు అది కనుక్కోవాలి. సీత నిరాశగా కూర్చుంది. ఏమిటి సీత, మళ్ళీ అమ్మగారితోనేనా? ఏం జరిగింది? రామయ్య, మీ అమ్మగారు తన బంగారు గొలుసు గురించి చెబుతున్నారు. అది నాకు ఇవ్వాలని ఆమె కోరికట. కాని ఎక్కడ దాచారో ఆమెకు గుర్తు రావట్లేదు. బంగారు గొలుసా? అమ్మగారు
ఎప్పుడూ తన బంగారు గొలుసు గురించి ఎవరికీ చెప్పలేదు. అది చాలా విలువైనది. అవును రామయ్య, ఆమె ఆత్మకు శాంతి లభించాలంటే అది నాకు దక్కాలట. అమ్మగారు ఎప్పుడూ తన విలువైన వస్తువులను ఎక్కడా దాచేవారు కాదు. ఆమెకు పాత వస్తువులను దాచే అలవాటు లేదు. కాని ఒకసారి ఆమె ఒక పాత పెట్టె గురించి మాట్లాడినట్లు గుర్తు. అది ఎప్పుడూ వాడని పెట్టె. ఆ పెట్టె నేను చూశాను రామయ్య, అందులో ఏమీ లేదు. కాదు సీత, అది మామూలు పెట్టె కాదు. అది అమ్మగారి పెళ్లి పెట్టె. అందులో ఎప్పుడూ ఏమీ పెట్టేవారు కాదు. కాని ఒకసారి ఆమె దాని గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆమె వెంటనే ఆ పాత పెళ్లి పెట్టెను తీసుకువచ్చింది. ఆమె ఆ అరను తెరిచి చూసింది. అందులో ఒక బంగారు గొలుసు, ఒక పాత ఉత్తరం ఉన్నాయి. సీత ఆ ఉత్తరాన్ని చదివింది. లక్ష్మమ్మ ఉత్తరం: నా ప్రియమైన సీత, నేను చనిపోయే ముందు నీకొక రహస్యం చెప్పాలనుకున్నాను. ఈ బంగారు గొలుసు మా వంశపారంపర్యంగా వస్తున్నది. నేను నీకు ఇవ్వాలనుకున్నాను. కాని నా మొండితనం వల్ల, నీమీద ఉన్న కోపం వల్ల నీకు చెప్పలేకపోయాను. నేను నిన్ను చాలా ప్రేమించాను సీతా, కాని నా నోరు ఎప్పుడూ నిన్ను తిట్టడానికే అలవాటుపడింది. నా ఆత్మకు శాంతి లభించాలంటే ఈ గొలుసు నీకు దక్కాలి. నువ్వు చాలా మంచి అమ్మాయివి. రామయ్యను బాగా చూసుకో. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు అత్తగారు అంటే కోపం పోయి ప్రేమ కలిగింది. నాకు శాంతి లభించింది. సీతా, నువ్వు సంతోషంగా ఉండు, నా రామయ్యను చూసుకో. రామయ్య, చూడండి, అత్తగారు నాకీ గొలుసు ఇచ్చారు. ఆమె నన్ను ఎంత ప్రేమించారో నాకిప్పుడు అర్థమైంది. అమ్మగారు ఎప్పుడూ ఇలానే, పైకి కోపంగా ఉన్నా లోపల చాలా ప్రేమ. ఆ రోజునుండి సీతారామయ్య సంతోషంగా జీవించారు.